ఆలయాల్లో దేవతా విగ్రహాలన్నీ దాదాపుగా కృష్ణశిలతో తయారు చేస్తే ఇక్కడి వెంకటేశ్వరుడి విగ్రహం మాత్రం ఎర్రచందనంతో ఉంటుంది. ఈ స్వామిని దర్శించుకుని కొన్ని వారాల పాటు ప్రదక్షిణలు చేస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని అంటారు. గౌతమి నదీ తీరాన పచ్చని పంట పొలాల మధ్య కనిపిస్తుంది వాడపల్లి వెంకటేశ్వర స్వామి క్షేత్రం. నిత్యం గోవింద నామాలు ప్రతిధ్వనించే ఈ ఆలయం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలంలోని వాడపల్లి గ్రామంలో ఉంటుంది. శ్రీదేవి భూదేవి సమేతంగా దర్శనమిచ్చే ఈ స్వామిని తలుచుకొని ఏదైనా పని తలపెడితే అది తప్పక నెరవేరుతుందని భక్తుల నమ్మకం. ఇది రావులపాలెం బస్ స్టేషన్. బస్ స్టేషన్ పక్కనే ఇలా కోనసీమ ముఖద్వారం ఉంటుంది. దీనికి ఎదురుగా ఉన్న రోడ్డు నుండి వెళ్తే వాడపల్లి చేరుకోవచ్చు. ఇది బొబ్బర్లంక రావులపాలెం రోడ్. రావులపాలెం నుండి సుమారుగా 7 కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాత ఇలా రోడ్డు పక్కన వాడపల్లి బోర్డు కనిపిస్తుంది. ఇక్కడ నుండి కిలోమీటర్ లోపు ప్రయాణిస్తే వాడపల్లి చేరుకోవచ్చు. వాడపల్లి కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలంలోని గోదావరి నది ఒడ్డున ఉన్న ప్రశాంతమైన గ్రామం. ఇది ఆత్రేయపురం నుండి 5 కిలోమీటర్ల దూరంలోనూ, రాజమండ్రి నుండి 25 కిలోమీటర్ల దూరంలోనూ ఉంది. వెళ్ళేటప్పుడు కొబ్బరి చెట్ల మధ్య ప్రయాణం చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. ఇక్కడ పార్కింగ్ ఛార్జ్ తీసుకుంటారు. కారుకు 40 రూపాయలు ఉంది. ఈ దారి నుండి ఆత్రేయపురం వెళ్ళవచ్చు. వెళ్ళే దారిలో నర్సరీ కూడా ఉంది. ఈ గ్రామం వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానానికి ప్రసిద్ధి చెందింది. ఈ దేవస్థానాన్ని వాడపల్లి వెంకటేశ్వర స్వామి దేవస్థానం అని కూడా పిలుస్తారు. ఈ క్షేత్రంలో 7 శనివారాలు దర్శించుకొని 11 ప్రదక్షిణలు చేసిన భక్తుల కోరికలు స్వామివారు నెరవేరుస్తారని భక్తుల నమ్మకం. అందుకే శనివారం రోజున భక్తుల రద్దీ చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే సువిశాలమైన పార్కింగ్ ప్రదేశం ఇలా ఏర్పాటు చేశారు. వాహనాలు పార్కింగ్ చేసిన తర్వాత ఈ మార్గం ద్వారా దేవాలయానికి చేరుకోవచ్చు. ఇక్కడ కొబ్బరికాయ ఒకటి 10 రూపాయలు మాత్రమే. తిరుపతి, ద్వారకా, తిరుమలల తర్వాత అత్యంత ప్రజాదరణ పొందిన క్షేత్రం వాడపల్లి. గౌతమి నదీ తీరం వెంబడి అందమైన పచ్చని పొలాల మధ్య కల ఈ గ్రామం కాలుష్యానికి దూరంగా ఉంటుంది. కొద్ది దూరంలోనే అనేక వాడపల్లులు కలిగి ఉన్నందున లొల్లకు ఆనుకొని ఉండటంతో లొల్ల వాడపల్లిగా పిలుస్తారు. శ్రీ 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 పినపోతు గజేంద్రుడు గారు వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాత, ఆంధ్రుల భక్తి భావాన్ని చాటి చెప్పిన ప్రముఖ అంతర్జాతీయ వ్యాపారి దిగ్గజం శ్రీ పినపోతు గజేంద్రుడు గారు. ఇది దేవాలయంలోకి వెళ్లే మార్గం. చాలా మంది చెప్పులు ఇక్కడ విడిచి లోపలికి వెళ్తున్నారు. ఇక్కడ కన్నా పార్కింగ్ ప్రదేశంలో గాని, చెప్పుల స్టాండ్లో గాని పెట్టుకోవటం మంచిది. లోపలికి రాగానే కాళ్ళు కడుక్కోవటానికి వీలుగా వాటర్ ట్యాప్స్ ఉన్నాయి. కొబ్బరికాయలు కొన్నవారు ఇక్కడ కొబ్బరికాయలు కొట్టి లోపలికి వెళ్తున్నారు. ఇక్కడ స్వామివారి యొక్క స్థల పురాణం ఇలా వివరించారు. ఎర్రచందన రూపంలో శ్రీ భూసమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారు వెలియుట, నారద మహర్షిచే శ్రీ స్వామివారిని ప్రతిష్ఠించుట. ఇక్కడ 2 క్యూ లైన్లు ఉన్నాయి. ఒకటి 50 రూపాయల ప్రత్యేక దర్శనం, మరొకటి ఉచిత దర్శనం క్యూ లైన్.
ఇది ఉచిత దర్శనానికి వెళ్లే దారి. వాడపల్లి ఒకప్పుడు ఓడపల్లి అనే పేరుండేది. వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం నిర్మింపజేసింది గొప్ప భక్తుడని కీర్తి వహించిన పుణ్యమూర్తి పెనపోతు గజేంద్రుడు గారు. వీరి యొక్క జన్మస్థలం తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి. పెనపోతు గజేంద్రుడు నౌకా వ్యాపారి. చాలా ఓడలకు అధిపతిగా ఉండేవాడు. ఒకసారి తుఫాను సంభవించగా అతని ఓడలన్నీ సముద్ర గర్భంలో అదృశ్యమయ్యాయి. తన ఓడలు సురక్షితంగా ఒడ్డుకు చేరితే నదీ గర్భంలో ఉన్న నిన్ను పైకి తీయించి గట్టున ప్రతిష్ఠించి గుడి కట్టిస్తానని గజేంద్రుడు మొక్కున్నాడు. తుఫాను వెలిశాక ఓడలు భద్రంగా ఒడ్డుకు చేరాయి. స్వామికిచ్చిన మాట ప్రకారం ఆ గజేంద్రుడు ఇప్పుడున్న చోట స్వామివారిని ప్రతిష్ఠించి ఆలయం కట్టించాడు. పురాణ కథ ప్రకారం వాడపల్లిగా మారింది. 1700వ సంవత్సరంలో పెనపోతు గజేంద్రుడు గారు 1759వ సంవత్సరంలో వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయాన్ని నిర్మించి ధూప దీప నైవేద్యాలకు 275 ఎకరాల భూమిని విరాళంగా ఇచ్చారు. భక్త శిఖామణిగా పేరు పొందారు. ఈ వాడపల్లి వెంకటేశ్వర స్వామివారి ఆలయం కోనసీమ తిరుమలగా ప్రసిద్ధిగాంచింది. ఈ ఆలయంలో వరుసగా 7 శనివారాలు పూజలు చేస్తే కోరికలు తీరుతాయని భక్తుల నమ్మకం. శనివారములంటే శ్రీనివాసునికి చాలా ఇష్టం. ఎందుకంటే శ్రీనివాసుడు వెంకటాద్రికి తరలివచ్చిన రోజు శనివారం, ఓంకారం ప్రభవించిన రోజు శనివారం, శ్రీ స్వామివారు శ్రీనివాసుని అవతారంలో ఉద్భవించిన రోజు శనివారం, సకల జనులకు శనిపీడలు తొలగించే రోజు శనివారం, శ్రీ మహాలక్ష్మిని వక్షస్థలాన నిలిపిన రోజు శనివారం. శ్రీనివాసుని భక్తి శ్రద్ధలతో ఎవరైతే పూజ చేస్తారో వారి జోలికి రానని శనీశ్వరుడు వాగ్దానం చేసిన రోజు శనివారం. పద్మావతి శ్రీనివాసుని కళ్యాణం జరిగిన రోజు శనివారం. శ్రీవారిని సకల ఆభరణాలతో అలంకరించే రోజు శనివారం. శ్రీ స్వామివారిని 7 కొండలపై మొదటగా భక్తులు గుర్తించిన రోజు శనివారం. ఏ పని చేసినా సుస్థిరతలు చేకూర్చే రోజు కాబట్టి శనివారమునకు స్థిరవారం అని పేరు. స్వామివారి గర్భగుడికి ఎదురుగా అష్టోత్తర పూజలు నిర్వహిస్తున్నారు. 2 మాత్రమే అనుమతి. ఇది 50 రూపాయల క్యూ లైన్. పండగ సమయాల్లో కానీ శనివారాల్లో కానీ ఇలా భక్తులు ఉంటారు. ఇది గుడిలోనికి 50 రూపాయల క్యూ లైన్ ఎంట్రన్స్. దేవుడిని దగ్గరగా చూడాలనుకునే వారు 50 రూపాయల టికెట్ తీసుకోవటం మంచిది. ఇది అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామి వారి ఆలయం. ఈ ఆలయం ప్రధాన గుడి పక్కనే ఉంటుంది. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ ప్రాంగణంలోనే శ్రీ అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామి వారి ఆలయం ఉంది. ఈ విశ్వేశ్వర స్వామి వారి ఆలయం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం ప్రతిష్ఠించిన 16వ శతాబ్దంలోనే ప్రతిష్ఠించారు. ఇక్కడ శివలింగ క్షేత్రం కాశీ నుండి తీసుకువచ్చి ప్రతిష్ఠించటం వల్ల కాశీ విశ్వేశ్వరుడిగా ప్రసిద్ధి చెందారు. ఇక్కడ నామాలు ముద్రించారు. ఈ నామాలు ప్రదక్షిణ చేసే భక్తులకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి.
దర్శనానికి వచ్చిన భక్తులు ఫోటోలు దిగటానికి వీలుగా ఇలా స్వామివారి విగ్రహాన్ని ఉంచారు. ఓసారి సనక సనందాది మహర్షులు మహావిష్ణువుని దర్శించుకొని కలియుగంలో ధర్మం ఒంటి పాదంతో నడుస్తుందని, ప్రజలు అధర్మబద్ధమైన జీవితాన్ని గడుపుతున్నారని చెబుతూ రక్షించమని వేడుకున్నారట. దాంతో విష్ణుమూర్తి ఒకప్పుడు నౌకాపురిగా పిలిచే ప్రస్తుత వాడపల్లిలో వెలుస్తానంటూ అభయమిచ్చాడట. కొంతకాలానికి గోదావరి నదీ ప్రవాహంలో ఓ చందన పెట్టె కొట్టుకురావటం ఈ ఊరి వాళ్లకు కనిపించింది. ఎవరైనా ఆ పెట్టెని తీసేందుకు ప్రయత్నిస్తే అది అదృశ్యమయ్యేదట. చివరకు ఓ వృద్ధుడికి స్వామి కలలో కనిపించి ఆ చందన పెట్టెకు సంబంధించిన ఆనవాళ్లను తెలియజేశాడట. ఆ మర్నాడు ఆ వృద్ధుడు ఊరి వాళ్లతో కలిసి ఆ పెట్టె ఉన్న చోటకి వెళ్ళి దాన్ని తెరిస్తే అందులో శంకు చక్రాలతో ఎర్ర చందనంతో చెక్కిన స్వామి దివ్యమంగళమూర్తి కనిపించిందట. ఇది తెలిసి అక్కడకు వచ్చిన నారదుడు స్వామికి వెంకటేశ్వరుడు అని నామకరణం చేసి ఆ తరువాత ఆలయాన్ని నిర్మించాడని ప్రతీతి. వేం అంటే పాపాలను, కట అంటే పోగొట్టేవాడని అర్థం. అలాగే శ్రీనివాసుడు తిరుపతి నుంచి బయలుదేరి మార్గ మధ్యలో తన అంశను ద్వారకా తిరుమలతో పాటు కోనసీమ విశాఖ జిల్లా ఉపమాకలోని గరుడాద్రి మీద ఏర్పాటు చేశాడని కథ కూడా ఉంది. మరో కథనం ప్రకారం పినపోతల గజేంద్రుడనే క్షత్రియుడు ఓడలకు అధిపతిగా ఉండేవాడు. ఒకసారి భీకరమైన తుఫాను వచ్చి అతడి ఓడలన్నీ సముద్రంలో కొట్టుకుపోయాయట. దాంతో అతడు తన ఓడలు సురక్షితంగా ఉంటే స్వామికి ఆలయాన్ని కట్టిస్తానని మొక్కుకున్నాడట. తుఫాను వెలిశాక అతడి ఓడలన్నీ ఒడ్డుకు చేరుకోవడంతో ఆ వ్యాపారి ఆలయాన్ని కట్టించాడని చెప్తారు. ఇది ప్రదక్షిణా హుండీ. ప్రదక్షిణా హుండీ పక్కనే లడ్డూ ప్రసాదం కౌంటర్ ఉంది. లడ్డూ ఒకటి 15 రూపాయలు. ఇది అన్నప్రసాదానికి వెళ్ళే మార్గం. ఇక్కడ నిత్య అన్నదానం జరుగుతుంది. వేడివేడిగా చక్కటి భోజనం పెడుతున్నారు.
ముందుగా మనం క్యూ లైన్లో వెళ్ళి అరటి ఆకుతో ఉన్న ప్లేట్ తీసుకోవాలి. భోజనం చాలా రుచికరంగా ఉంది. ఇది దేవాలయం బయట ఉన్న ఒక స్మారక చిహ్నం. 1931 సంవత్సరం మార్చి నెల 30వ తేదీ చైత్ర శుద్ధ ఏకాదశి పర్వదినం భారత స్వాతంత్రోద్యమ చరిత్రలో చిరస్మరణీయం. ఆ రోజే మాతృదేశ దాస్య విమోచనోద్యమ రథసారథి గాంధీ మహాత్ముని శంఖారావానికి ప్రతిస్పందించిన పావన గోదావరి తీర స్వాతంత్ర సమరయోధులు బ్రిటిషు పాలకుల నిరంకుశత్వాన్ని సంఘటితంగా ఈ వాడపల్లిలో ప్రతిఘటించారు. మార్చి 30వ తేదీ 1931 ఏకాదశి రోజు దేశ స్వాతంత్ర్యం కోసం జరిగిన ఈ ప్రజా ప్రతిఘటనను కుట్రగాను, ఈ దిగువ స్వాతంత్ర సమరయోధులను ముద్దాయిలుగాను పోలీసులు చిత్రించారు. ఈ ముద్దాయిలందరూ నిర్దోషులని, పోలీసుల అభియోగము నిరాధారమని జిల్లా న్యాయాధికారి 23/11/1931 తేదీన తీర్పు ఇచ్చారు. న్యాయాధిపతులు జస్టిస్ కెపి లక్ష్మణరావు గారు, జస్టిస్ ఎంఆర్ శంకరయ్య గారు. ముద్దాయిలకు అండగా కేసుకు సాక్షులను సేకరించిన వారు శ్రీ కళా వెంకట్రావు గారు. ఇది గృహ సంకల్పం దీపారాధన ప్రాంగణం. ఇటుకలతో గృహ సంకల్పం చేయండి. ఇది దేవాలయం నుండి బయటకు రాగానే ఎడమ చేతి పక్కనే ఉంటుంది. నిత్యం భక్తులతో రద్దీగా ఉండే వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయానికి కోనసీమ తిరుమల అనే పేరు ఉంది. ఈ ఆలయం పైకప్పు పైన చెక్కిన గోవింద నామాలు భక్తుల్ని ఆకట్టుకుంటాయి. తిరుమల తిరుపతి దేవస్థానంలో మాదిరి ఇక్కడ పవిత్రోత్సవాలు, బ్రహ్మోత్సవాలు, నిత్యం వెంకటేశ్వర సహిత ఐశ్వర్య లక్ష్మీ హోమం, కళ్యాణం, అధ్యయనోత్సవాలు ఇలా ఏడాది మొత్తం విశేష పూజా కార్యక్రమాలను నిర్వహిస్తారు. ప్రధానంగా ధనుర్మాసంలో వచ్చే 27వ రోజున కూడారై అనే ఉత్సవం పేరుతో 108 గంగాళాలతో అక్కార్ అడిసల్ అనే ప్రసాదాన్ని స్వామికి సమర్పించే వేడుక కన్నుల పండగగా ఉంటుంది. అలాగే మార్చి, ఏప్రిల్ నెలలో నిర్వహించే కళ్యాణోత్సవాలను చూసేందుకు భక్తులు వివిధ ప్రాంతాల నుంచి ఆలయానికి చేరుకుంటారు. ఇక్కడ 7 వారాల వ్రతం ప్రసిద్ధి. 7 వారాల పాటు 49 ప్రదక్షిణలు చేసి స్వామిని పూజిస్తే ఏ కోరికైనా నెరవేరుతుందని నమ్మకం. ఈ ఆలయానికి క్షేత్రపాలకుడైన విశ్వేశ్వర స్వామి అన్నపూర్ణ సమేతంగా కొలుదీరితే, రుక్మిణి సత్యభామ సమేతంగా వేణుగోపాల స్వామి భక్తులకు దర్శనమిస్తున్నాడు. ఈ ఆలయం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ఆత్రేయపురం మండలం వాడపల్లిలో ఉంది. రాజమహేంద్రవరం వరకు రైల్లో వస్తే అక్కడ నుండి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఆలయాన్ని చేరుకునేందుకు బస్సులు, ప్రైవేటు వాహనాలు అందుబాటులో ఉంటాయి. రావులపాలెం నుంచి అయితే దాదాపు 10 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. ఇక్కడ జీడిపప్పు కేజీ 300 రూపాయలు. కొంచెం క్వాలిటీ తక్కువగా ఉంటుంది. ఇది నర్సరీ. గుడి వెలుపల ఉంది.